ప్రధాని మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ది ఏ కులమో మతమో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు, మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ సాధించుకున్నారు. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తుర్రా, లేదా ముస్లిం అని ప్రోత్సహిస్తుర్రా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తుర్రా, లేదా వేరే దేశస్తులను ప్రోత్సహిస్తుర్రా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ, బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పాడు. ఆయన అన్నదాని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఇవాళ అణగారిన వర్గాల కోసం ఆలోచించగలిగే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. గుర్తుపెట్టుకో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినరు. ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం చేసింది, ఒక మైనార్టీ బిడ్డను చేసింది దేశానికి రాష్ట్రపతి. మోడీ గారు వచ్చి సంపూర్ణమయ్యే మేయర్తోటి ఎవరైంది రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయిండు, రామ్నాథ్ కోవింద్. దేశం ఎప్పుడు ఆలోచన చేయలే, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశంలో రాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందా? ఇచ్చింది. ఇలా రాష్ట్రాలలో మీరు చూడండి, కేంద్రంలో 70-71 మంది మంత్రులు ఉంటే 27-28 మంది మంత్రులు ఓబీసీ